ఎరా మంచిదేనా ఇది? కౌబాయ్ మండి అంట, బాగుంటుందిలే మండి కదా. ఎరా ఎంతసేపు అని ఇలా సొల్లు కొట్టుకుంటాం? తినాలి కదరా, ఆకలిస్తుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఆగండి పిలుస్తాను. ఏ వెయిటర్ ఇటు రావయ్యా. నిమ్మే గుట్టు పెట్టి పిలవాలా? జస్ట్ ఆస్కింగ్. ఏంటి మమ్మీ ఎవడీడు? सर क्या चाहिए? ఏమన్నా మన దగ్గర? ఏంటి మన దగ్గర స్పెషల్స్? हमको तेलुगु नहीं आता सर। ఏమయ్యా సిగ్గులేదా? తెలుగు రాష్ట్రాలకు పని చేసుకోవడానికి వచ్చి తెలుగు రాదంటే? आप जो बोल रहे हो सर कुछ समझ में नहीं आ रहा। ఎరా ఏమంటున్నాడు? అది పాప అర్థం కాలేదంటరా। అర్థం కాదు. ఈ నార్త్ వాడికి సౌత్ వాడి కోసం ఎప్పటికీ అర్థం కాదు. అర్థం కదా, అర్థం కాదు. ఏమర్థం కాదు? దీనికి అంత సాగుతీయడం నేను సాగిస్తున్నానంట వినరా? ఉందరా అసలు బుర్రుందా? వీళ్ళ గురించి ఒకటి చెప్తాను నేను. వీళ్ళకి ఇండియా అంటే ఆ నార్త్ ఇండియానే. భాష అంటే హిందీ భాషే, వేరే ఏవి భాషలే కావు. కూల్ రాకి వీళ్ళింతే మర్రు. అరే నీకు మైండ్ దొబ్బిందా? అప్పుడు హిందీ లేదు కదరా। ఏం తెలుసురా నీకు? గుడ్డు తెలుసా నీకు? ఇది ఈనాటిది కాదు, ఎప్పుడో త్రేతాయుగం నుంచి ఇంతే. అప్పట్లో నార్త్ ఇండియా నుంచి రాముడు పళ్ళ కోసం సౌత్ ఇండియా వచ్చి ఆ పళ్ళ తోట ఓనరైన రావణాసురుడు నేనివ్వను పొమ్మంటే ఆడేసేసి దేవుడైపోయాడు. ఇదేంటైతే? అరే నీ నాకు తెలీదంటావేంటి? జస్ట్ సేయింగ్. రాముడు ఏంటి, పళ్ళు ఏంటి, దానికోసం రావణాసుని చంపడం ఏంటి? ఇది ఎక్కడ సొల్లిపోరానారా? అయినా దేవుడికి నార్త్ సౌత్ ఏంటి? ఇదిగో చూడు, నేను ఎథీష్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు. నేను ఏ మతాన్ని వ్యతిరేకించను. ముఖ్యంగా మరి యాదవ పురుషోత్తముడైన శ్రీరాముడిని నేనన్నానంటావేంటి? నా మాటల్ని వక్రీకరిస్తున్నావే. లాస్ట్ టైం ఎవడు కొట్టేశావు? ముడికేనా? జస్ట్ ఆస్కింగ్. వీడు మారడు.